సృష్టి కేసులో ఈడీ సోదాలు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లోని సెంటర్లలో తనిఖీలు. బ్యాంక్ అకౌంట్లు, రికార్డులు స్వాధీనం. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చూస్తా ఉన్నాం. సృష్టి కేసు చూసారు కదండి, ఎంత మనీ లాండరింగ్ విషయంలో కూడా దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. అందులో ఈడీ ఎంటర్ అయ్యింది, సోదాలు నిర్వహిస్తా ఉన్నది. సో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకుంది ఆమె. పిల్లలు పుట్టరు అని చెప్పి వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేసి పిల్లలు పుట్టే అవకాశం ఉన్నా కానీ మీకు పిల్లలు పుట్టరు, మీకు పిల్లలు అయ్యే ఛాన్స్ లేదని చెప్పి వాళ్ళని బెదిరించి మేము టెస్ట్ ట్యూబ్ ద్వారా మీకు పిల్లలు కల్పిస్తామని చెప్పి, సరోగస్ ద్వారా మీకు పిల్లలు కల్పిస్తామని చెప్పి వాళ్ళకి మాయమాలు చెప్పి వాళ్ళ లక్షల్లో కోట్లలో డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణ, ఏపీలోని 9 ప్రాంతాల్లో ఈడీ గురువారం ఏకకాలంలో సోదాలు చేపట్టింది. హైదరాబాద్ లోని 5, విజయవాడలోని 2, విశాఖపట్నంలో 2 సెంటర్లలో తనిఖీలు చేసింది. ఈ సందర్భంగా బ్యాంక్ అకౌంట్లు, రికార్డులు స్వాధీనం చేసుకున్నట్టు తేలింది. సరోగసి పేరుతో మోసాలకు పాల్పడిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ తెలంగాణ సహా 8 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నడిపింది. ఈ దందాపై హైదరాబాద్ నార్త్ జోన్ లోని గోపాలపురం పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఇప్పటికే ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టును నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితురాలు నమ్రత సహా ఇతర నిందితుల బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోలు, విదేశాలు సహా దేశవ్యాప్తంగా పెట్టుబడుల వివరాలు సేకరించిందంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ ఒకటి సృష్టి కాదండి, ఇక్కడ దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉన్న అన్ని ఫెర్టిలిటీ సెంటర్ల భాగవతం గిరే. అందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఎవరైతే పిల్లలు కానీ దంపతులు ఉంటారో, ఎవరైతే మాకు పిల్లలు అవుతుందని చెప్పి ఈ ఫెర్టిలిటీ సెంటర్కి పోతారో వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉన్నా కానీ వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళలో లక్షల్లో కోట్ల వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. అన్ని సెంటర్లలో కూడా ఇట్లా సోదాలు నిర్వహించాలి, అన్ని అక్రమాలు బయటపడతాయని చెప్పి వైఫై మీడియా ద్వారా కోరడం జరుగుతూ ఉంది.